నేతలు మన ప్రీతమ నాయకులు జగన్ ఇప్పుడు చెప్తూ ఉంటారు, వెనకబడిన తరగతులు కాదు వీరు వెన్నుముక తరగతులు. నాగరికత నిర్మాణంలో జీతభత్యాలకు పోతే చేనేతలకు చేరింది దాదాపు 187 కోట్లు మాత్రమే 5 సంవత్సరాల్లో. అలాగే 2019లో జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మనకు లబ్ధి చేకూర్చామంటే డిసెంబర్ 21 అంటే చేనేతలు అంటే జగనన్నకి ఎంత ఇష్టమనే దానికి ఉదాహరణ. మరి జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా నేతన్నలకు నేతన్ననేస్తం అందించాలని ధర్మవరంలో 2019 డిసెంబర్ 21న చేనేతలకు దాదాపు 85,000 మందికి నేతన్న నేస్తం ద్వారా మక్కువ ఉన్న ప్రతి ఒక్కరికి 24,000 అందించి తన పుట్టినరోజు జగనన్న పుట్టినరోజున కానుకగా చేనేతలకు అందించడం జరిగింది. సరే, ప్రతి ఏడాది మనం 24,000 ఇస్తామన్నాం కదా. ఏడాది గడవక ముందే అప్పుడు కరోనా మహమ్మారి ప్రపంచాన్నంతా చుట్టేసినప్పుడు ఉపాధి లేక పనులు లేక అవస్థలు పడుతున్నారని మరి ఆనాటి ప్రీతం ముఖ్యమంత్రి జగన్ గారికి తెలియజేసిన వెంటనే ఖచ్చితంగా మనం ఆదుకోవాలని 6 నెలల్లోనే జూన్ 10వ తారీఖున 2020లో మరొకసారి నేతన్న నేస్తం ద్వారా 24,000 ఇచ్చారు. ఆ రోజు ఆ ఇచ్చిన 24,000తో మరి చేనేతల ఎంతోమంది లబ్ధి చేకూరడమే కాకుండా వారి జీవితం గడపడానికి ఎంతో ఉపయోగపడింది. అట్లా తర్వాత ఆగస్టు 23, 2021, అలాగే జూలై 23, 2022, అలాగే ఆగస్టు 20, 2023 ఈ విధంగా 5 విడతల నేతన్న నేస్తం ద్వారా చేనేత ప్రతి మగువున్న చేనేత కుటుంబానికి 5 సంవత్సరాలు 1,20,000 ఇచ్చిన ఘనత అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సొంతం. అంటే మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత చూస్తే చేనేతలకు నేరుగా ఎవరైనా ₹1 లబ్ధి చేకూర్చారు అంటే అది ఈ మొత్తం ప్రజాస్వామ్య చరిత్రలో గత 75 సంవత్సరాల రాజకీయ వ్యవస్థలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేనేతలకు నేరుగా ఆర్థిక సహాయం చేశారు. అది 5 ఏళ్లలో ₹1,20,000 వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. సరే, ఆ జమ చేశారు. జిఎస్టీ ఎలా ఎత్తివేస్తావయ్యా అని, అది కేంద్ర పరిధిలో కదా అని. అప్పుడు లేదు, జిఎస్టీ కేంద్రం వాళ్ళతో మాట్లాడుకొని ఎత్తివేస్తాము అని చెప్పడం, లేకపోతే రియంబర్స్మెంట్ చేస్తామని చెప్పారు. మరి గడిచిన 14 నెలల్లో ఏ రోజైనా చేనేతలపై జిఎస్టీ గురించి ఎక్కడైనా మాట్లాడారా? జిఎస్టీ కౌన్సిల్లో ప్రస్తావించారా? అసలు జిఎస్టీ ఏర్పాటు చేస్తామనుకున్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఆ రోజు 15వ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెళ్ళి మేము చేనేతలపై జిఎస్టీకి అనుకూలమని మాట చెప్పాడు. ఆ రోజు ఒరిస్సా వాళ్ళు మాత్రమే చేనేత పైన జిఎస్టీ వేయకూడదని, ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జిఎస్టీకి మేము వ్యతిరేకమని జిఎస్టీ కౌన్సిల్కి మన ద్వారా ఉత్తరం రాయడం జరిగింది. మరి ఆ కౌన్సిల్ మీటింగ్లో ఉన్న యనమల రామకృష్ణుడు ఒప్పుకున్నారు. మరి చేనేతల మీద అభిమానం ఉంది కాబట్టి ఆ రోజే పార్టీ తరఫున జిఎస్టీకి మేము వ్యతిరేకిస్తున్నామని ఉత్తరం రాయడం జరిగింది. పెంటి శ్రీనివాసరావు, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, చేనేత విభాగం. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. పార్టీ వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి జాతీయ చేనేత దినోత్సవ ప్రకటనకి మూలకారకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2008 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 7న ఏదైతే ఈరోజు ఆగస్టు 7న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రకటన చేశారు చేనేత దినోత్సవంగా. దరిమిల 2015లో మోడీ గారు జాతీయ చేనేత దినోత్సవంగా ఆగస్టు 7న ప్రకటించడం జరిగింది. ఈ రోజుకి ఇది 11వ జాతీయ చేనేత దినోత్సవం. మరి చేనేతలు అంటే అందరికీ తెలిసిందే, మన యొక్క సౌశీల్యతను, మన యొక్క మరి జీవన ప్రమాణాలని పెంపొందించే విధంగా మరి బట్ట నేయటం అనేటటువంటిది సాంస్కృతికలో భాగంగా, మరి సాంప్రదాయంలో భాగంగా మన యొక్క ఔన్నత్యాన్ని కాపాడేటటువంటి మరి బట్టను తయారు చేసే చేనేత అన్నలకి జరగాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి లబ్ధి కానీ, సంపూర్ణమైనటువంటి న్యాయం కానీ నేటికి జరగలేదనేటటువంటిది వాస్తవం. ఎందుకు అంటే 1985 ఒక యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్లో ఏం చెప్పిందంటే చేనేత వస్త్రాలకి మిల్లు వస్త్రాలకి మధ్య ఒక పొంతలు నేలేటటువంటి విధానం జరిగింది. హ్యాండ్లూము జరిగేటటువంటి వస్త్రాల మీద మర మగ్గాలు అంటే మిషనరీ మీద చేసేటటువంటి మార్క్ వేసుకొని వాటిని చేనేత వస్త్రాలుగా అమ్మేటటువంటి ప్రక్రియ
పెద్ద మోసం జరుగుతుంది, పెద్ద కుట్ర జరుగుతుంది. దీన్ని అరికట్టాల్సినటువంటి ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇది వాస్తవం. దీనివల్లనే చేనేతల యొక్క మనుగడ సాధ్యం కావట్లేదు. ఇది ఫ్యాక్ట్ ఫైండింగ్. దీనికి ఏం చేయాలి అంటే ఒక చట్టంలో ఉన్నటువంటి విధానాన్ని 1985 హ్యాండ్లూమ్ యాక్ట్ని సక్రంగా ఇంప్లిమెంట్ చేస్తే 11 అంశాలు చేనేతలు నేర్చేటటువంటి రుమాలు కానివ్వండి, లుంగీలు కానివ్వండి, లేదా టవల్స్ కానివ్వండి, దుప్పట్లు కానివ్వండి, ఇలాంటి వస్త్రాలన్నిటినీ చేనేత మీదనే చేయాలి. దీన్ని ఏం చేస్తున్నారంటే మిల్లు వస్త్రాలుగా చూపించి ఈవెన్ ఆప్కోలో కూడా ఈ రకంగానే మోసం జరుగుతుంది. దీనివల్ల చేనేతలకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. అనేక సమస్యలు, అనేక ప్రజా సంఘాలు కూడా దీని మీద మరి ప్రభుత్వాల దృష్టికి, కోర్టుల దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. కానీ నేడు మరి ఏం చేయాలి చేనేతలకి అనేటటువంటిది ఒక క్వశ్చనీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేనేతల యొక్క నైపుణ్యం కానీ, చేనేత కార్మికుల యొక్క గుర్తింపు మీద ఒక సర్వే జరగాలి. ఆ యొక్క గ్రామాల వారీగా సర్వే జరిగినటువంటి విధానాన్ని మనం ఒక కన్సిడర్ చేసుకుంటూ వారి అభ్యున్నతికి ఏం చేయాలి. ఉదాహరణకి వ్యవసాయం తర్వాత అత్యంత ఆదరణ, అత్యంత ఎక్కువ మోతాదులో పనిచేసేది ఎవరైనా ఉన్నారంటే చేనేత వర్గం, చేనేత కార్మికులు. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగంగా దీన్ని చేసినప్పుడు దీన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో కూడా మిళితం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఉపాధి హామీలో కూడా చేనేతను చేర్చడానికి అవకాశాలు ఉన్నాయి, వాటిని కూడా చేయాలి. దీంతోపాటు ఒక చేనేతలో ఒకళ్ళే మిళితమై లేరు, దాదాపు 17 రంగాలు, అంటే అలంకారీ కానీ, అద్దకం కానీ, రంగులు కానీ, సేకరణ కానీ, ముద్రణ కానీ, తయారీ కానీ, మార్కెటింగ్ కానీ, ఇట్లా అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పెద్ద రంగాన్ని వ్యవసాయ రంగంతో పోల్చుకున్నప్పుడు ఈ యొక్క సంఘాల్లో జరుగుతున్నటువంటి మోసాలను అరికట్టడానికి ఈ చట్టాన్ని ఒకదాన్ని తీసుకొచ్చినప్పుడు దీనిలో ఏదైతే ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీని యాక్ట్ లాగా చేసి ఆ యొక్క సొసైటీల యొక్క డీసీసీబీలు అంటే జిల్లా సహకార బ్యాంకులు, అలాగే రాష్ట్ర నేషనల్ బ్యాంకులు, నబార్డుకి ఎలా మిళితం చేశారో ఈ యొక్క చేనేత యొక్క సంఘాలను కూడా ఈ యొక్క చట్టాల్లో మార్పు తీసుకొచ్చి ఆ రకమైనటువంటి చట్టాలని ఈ యొక్క సంఘాల్లో ఏర్పాటు చేసి ఈ యొక్క సంఘాల ద్వారా వచ్చేటటువంటి ఉత్పత్తులు కానీ, సంఘాల్లో పెట్టాల్సినటువంటి పెట్టుబడులు కానీ ఒక బ్యాంకులాగా ఈ యొక్క వ్యవసాయ రంగంలో వ్యవసాయ సొసైటీలు బ్యాంకులు ఎలా ఉన్నాయో, వ్యవసాయ రంగంలో ఉన్న బ్యాంకులు ఇలా చేనేత రంగానికి కూడా ఒక బ్యాంకుని ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క మనుగడకి ఒక సుస్థిరమైనటువంటి ఆదాయ మార్గానికి రూపకల్పన చేస్తే ఒక మంచి డిజైన్ అవుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉంది. మేమంతా దీన్ని ఒక రోల్ మోడల్గా ఒక ప్లాన్ చేస్తున్నాం, ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నాం. గతంలో కూడా ఎందుకు చేయలేదనేటటువంటిది మీకు ఒక ప్రశ్న రావచ్చు. వైఎస్ఆర్ పార్టీ కేవలం 24,000 చేనేతలకు ఇచ్చారు, మిగతాది ఏమి చేయలేదనేటటువంటిది నాయుడు ఉన్నప్పుడు కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకు అంటే ఇటు పొలిటీషియన్లో కూడా మిల్లులు ఉన్నవాళ్ళు ఉన్నారు, సహకార సంఘాల్లో ఉన్నోళ్ళు మిల్లులు ఉన్నారు, పార్టీ కేడర్ అంతా ఉంది. అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కన్సాలిడేట్ చేసేటప్పటికి 2 సంవత్సరాల ఆయన మొదటి పాలనలో కేవలం కోర్టులు, తెలుగుదేశం ప్రభుత్వం కోర్టుల ద్వారా ప్రతిదీ కోర్టు ద్వారా వెళ్ళి ఎన్నో అడ్డంకులు సృష్టించింది. తరువాత దరిమిల కరోనా 1 సంవత్సరం పోయింది. ఈ యొక్క చేనేత రంగం మీద దృష్టి పెట్టాలి అనేటానికి దాని మీద సమయపాలన లేకపోవడం, ఎందుకంటే ఇది విస్తృత స్థాయిలో చర్చ జరగాలి. క్షేత్రస్థాయిలో కార్మికుల యొక్క బాధలు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉన్నాయి. కానీ అందరికీ న్యాయం చేయాలంటే ఒక మంచి విజనరీ తోటి వాళ్ళ యొక్క అభ్యున్నతికి వెళ్ళటం కోసం మేము కూడా చాలా సూచనలు సలహాలు చేశాము. కాబట్టి సమయపాలన లేని కారణంగా దృష్టి పెట్టలేకపోయారు. ఈసారి మట్టి ఖచ్చితంగా చేనేతని ఖచ్చితమైనటువంటి రోల్ మోడల్ తీసుకురావటం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో దీన్ని మిళితం చేయటం, అలాగే జిఎస్టీ అనేటటువంటిది తీసివేయటం. రెండోది బ్యాంకు, ముఖ్యంగా దీనికి ఒక బ్యాంక్ అంటే ఉంటే భరోసా ఉంటుంది. ఎవరి మీద ఆధారపడకుండా బ్యాంకులో ఉన్నటువంటి లోన్స్ తీసుకోవటం, ప్రొడక్ట్ తీసుకోవటము, నూలు తీసుకోవటము, వస్తువు తయారు చేయటం, ఆ వస్తువు కూడా మళ్ళీ బైబ్యాక్ ఒక మానిటరింగ్ సిస్టాన్ని ఆపుకొని కూడా సస్టైన్ చేయాల్సినటువంటి అవసరాలు దాంట్లో కూడా చాలా లొసుకులు జరుగుతున్నాయి. వాటిని కూడా సస్టైన్ చేస్తే యొక్క కార్మికులకి భరోసా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రకంగా మరి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మీ టీవీ వారికి కానీ పార్టీకి కానీ మా యొక్క ప్రత్యేకమైన అవసరం. ముందుగా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు చేనేత కార్మిక సోదరులందరికీ. మరి
చంద్రబాబు నాయుడు అంటేనే గారడి, గారడి అంటేనే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన చెప్పింది చేస్తే ఆయనకు ఒక శాపం ఉంది. ఏదైనా ఇచ్చిన హామీని చేస్తే ఆయన తల వేయి ఒక్కలైపోద్ది. అందుకనే అబద్ధాలంటేనే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటేనే అబద్ధాలు. ఈ రాష్ట్రంలో దరిదాపు 4వ అయిన ముఖ్యమంత్రి. నేను ఉన్న హామీలను నెరవేరుస్తా, దాంతోపాటు నేను ఇంకా కొత్తగా సూపర్ 6, సూపర్ 7 ఇస్తానని చెప్పి మోసం చేసి ఈ జనం ఇంకా ఈ పేదలు మోసపోయారు. ఎందుకు మోసపోయారంటే అమ్మో ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాపీ కొట్టి ఈసారన్నా మారతాడేమని అనుకున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు రిపీట్ అయ్యారు. అట్లాగే నిన్న మరి పులివెందుల్లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద మరి రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుని కాలరాసే అధికారం ఈ చంద్రబాబు నాయుడు గారి, ఈ కూటమి ప్రభుత్వానికి కానీ ఎక్కడ ఉందని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఇలాంటి బీసీల మీద దాడులు కొనసాగితే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి తద్దినం పెట్టే రోజులు మరి కాస్త దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియపరుస్తూ ఉన్నా. మీ మామగారైనటువంటి ఎన్టీ రామారావు గారు బీసీలే నాకు వెన్నుదంచి అని చెప్పుకుంటూ వచ్చారు. మీరు ఆ బీసీలు అదే వర్డ్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు బీసీల మీద దాడులు చేసే పరిస్థితికి దిగజారిన చంద్రబాబు నాయుడు గారు, ఖబర్దార్. మీకు వచ్చే ఎలక్షన్లో అది 27లో జరిగిన, 28లో జరిగిన, 29లో జరిగినా సరే మీకు మీ బొందగట్టి మిమ్మల్ని కృష్ణానదిలో కట్టగట్టి పడేసే రోజులు ఎంతో దూరంలో లేవు. ఖబర్దార్, బీసీల జోలికి వస్తే ఖబర్దార్ అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. వీవర్స్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తాడపల్లి కార్యాలయంలో జగన్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని చేనేత కార్మికులందరూ అటెండ్ అయ్యి కార్యక్రమం జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా 4 డిమాండ్స్ నేను చేస్తున్నాను. అదేంటంటే వ్యవసాయం తర్వాత భారతదేశంలో 2వ రంగము చేనేత రంగము. కానీ ఈ రంగానికి స్వతంత్రం వచ్చింటాంచి మాటలు చెబుతున్నారు కానీ దానికి ఎటువంటి విలువ కానీ నాణ్యత కానీ ఇవ్వకుండా చేనేత కార్మికులను ఇబ్బంది పెడుతూ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి కొంతవరకైనా న్యాయం చేయాలని ఈ మీటింగ్ సందర్భంగా, ఈ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరిగింది. వాటిలో ముఖ్యమైనవి మెయిన్ చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని ఒక డిమాండు. తర్వాత ప్రతి కుటుంబానికి కొంత లబ్ధి చేకూరే విధంగా వాళ్ళ మగ్గాలు నేర్చుకునే విధానంగా పథకాలు పెట్టాలని. తర్వాత 3వది పెన్షన్ విధానం. ముఖ్యంగా 60 ఏళ్ళు దాటిన చేనేత కార్మికులకు ఇబ్బందులు పడి వాళ్ళకు రోగాలు వస్తున్నప్పుడు ఎటువంటి భద్రత కల్పించిన వాళ్ళకి ప్రత్యేక ప్యాకేజీగా ఒక ఆరోగ్య మిత్ర లాంటిది చేనేత కార్మికులకు ప్రవేశపెట్టాలని ఈ కమిటీ డిమాండ్ చేస్తూ, తర్వాత 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, అభివృద్ధి కార్యక్రమాలు పెట్టాలని చేస్తూ ఈ డిమాండ్ను ప్రభుత్వం అమలు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.